తెలంగాణలో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ మధ్యలో కాంగ్రెస్ అన్న రీతిలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ వేడి రగులుతోంది. ఈ క్రమంలోనే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా కేంద్ర మంత్రి వ్యూహం ఉందా? ఇటు కాంగ్రెస్ పార్టీపై అటు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు అందులో భాగమేనా? ఇంతకు ఎవరా కేంద్ర మంత్రి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణలో హీట్ పుట్టిస్తున్న రాజకీయాలు. కేసీఆర్పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. వ్యూహంలో భాగమేనంటున్న విశ్లేషకులు. తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. కేసీఆర్కు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని, ఆ నకిలీ నోట్లతో ఎన్నికల్లో డబ్బు పంచారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించి నిరసనలు చేసినా ఇప్పుడు వారు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం కనపడుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్త తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదానికి దారితీశాయి. తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్న తరుణంలో బండి సంజయ్ వ్యాఖ్యలు బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ గత దశాబ్ద కాలంగా తెలంగాణలో అధికారంలో ఉండి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి చవిచూసింది. అయితే బీజేపీ రాష్ట్రంలో తన ప్రభావాన్ని పెంచుకుంటూ లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు సాధించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ తో ఉన్న సంబంధాలను ప్రశ్నిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ గతంలో నకిలీ నోట్లు, నకిలీ పాస్పోర్ట్ రాకెట్లలో పాల్గొన్నారని, అప్పట్లో కాంగ్రెస్ నేతలు దీనిపై గట్టిగా స్పందించారని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మౌనం వహించడం రెండు పార్టీల మధ్య అంతర్గత సహకారం ఉందనే అనుమానాలను రేకెత్తిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అవినీతిపై చర్యలు తీసుకుంటుందని అందరూ భావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో బీజేపీ అభ్యర్థుల్ని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజీ విధానాన్ని అవలంబించాయని బండి సంజయ్ గతంలోనూ ఆరోపించారు. ఇప్పుడు కేసీఆర్పై దొంగ నోట్ల ఆరోపణ విషయంలో కాంగ్రెస్ నేతల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ఈ అనుమానాలను మరింత బలపరిచింది. కాగా రాజకీయ విశ్లేషకులు దీనిని రెండు విధాలుగా చూస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్తో ఘర్షణకు దిగడం కంటే పాలనపై దృష్టి పెట్టాలని భావిస్తోందని కొందరు అంటున్నారు. మరోవైపు బీజేపీని బలపడనివ్వకుండా రెండు పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయనే చర్చ నడుస్తోంది. మరోవైపు బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ సహా పలువురు హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్పై అనుచిత ఆరోపణలు చేసిన బండి సంజయ్పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అదే రోజు జైపూర్ పోలీస్ స్టేషన్లోనూ బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ ఆరోపణలు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేలా ఉన్నాయని, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతున్న తరుణంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఒకే తాటిపై నిలబెట్టడం ద్వారా రెండు పార్టీలను బలహీనపరచాలనే లక్ష్యం కనిపిస్తోందని అంటున్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని బండి సంజయ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆరోపించింది. ఇప్పుడు అదే సూత్రాన్ని బీజేపీ అవలంబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా బీజేపీ రాష్ట్రంలో మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుందని అంటున్నారు. మొత్తానికి బండి సంజయ్ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయనే చెప్పాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ విమర్శలతో ఇక నుంచి రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.